నమస్కారం మేడం. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. మేడం, అనకాపల్లి దగ్గర ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ, మందుల తయారీ కంపెనీలో సడన్గా బ్రాయిలర్ ఏదో పేలిపోయిందని మేడం. అవును సార్. అంటే చాలా బాధాకరమైన సంఘటన అనమాట. మొత్తం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా స్పందించినాయి. అంటే దీనిపై మీరు ఏమంటారు? అసలు మీకు ఏమనిపించింది మీరు చూసిన ఈ వార్తను బట్టి? నేను చాలా బాధపడ్డాను సార్. ఎందుకంటే ఏదైనా సడన్గా జరిగిపోయిన తర్వాత మనం బాధపడడం అనేది సాధారణంగా ఎక్కడైనా జరుగుతున్న అంశమే. తర్వాత ఒక వారం రోజులు అది వైరల్ అవుతుంది, దాని గురించి మాట్లాడుకుంటాము. తర్వాత బాధితులకి ఏదో డబ్బులు ముట్ట చెప్పేస్తారు గవర్నమెంట్. ఆ తర్వాత అది సబ్సైడ్ అయిపోద్ది, మళ్ళా అందరూ ఆ సంఘటన మర్చిపోతారు. అలా కాకుండా అసలు సంఘటనకి మూలం ఏంటి, ఎందుకు అలా జరిగింది అంటే ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళకి తెలియదని కాదు, ఏదో ఒక మానిటరింగ్, ఆ మార్నింగ్ అవన్నీ వాటిని ఏమంటారు సార్, బాయిలర్స్, ఆ బాయిలర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని ప్రతిరోజు చెక్ చేసుకోవడము, ఏదైనా ప్రికాషన్ ముందుగానే జరగకుండా నివారించడానికి ఏదైనా ఒక పటిష్టమైనటువంటి చర్యలు, రక్షణ చర్యలు తీసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమన్నా ఇలా జరిగితే ఏం చెయ్యాలి, అలా జరగకుండా, ఎందుకంటే ఇది నెమ్మదిగా ఎక్కడో ఒక చిన్న భూకంపం లాంటిదో లేకపోతే ఒక పిడుగు కూడా డేంజరే. ఏదో అలా కాసేపు పడి అలా పడుతుంది లేక తప్పించుకోవచ్చు అని లేదు, ఇది బ్లాస్ట్ అన్నమాట. ఒక సిలిండర్ లాగా, గ్యాస్ సిలిండర్ లాగా బాయిలర్ పేలడం అంటే ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా అది ఒక అగ్ని ప్రమాదం అనుకోండి, నెమ్మదిగా ఎక్కడొక్కడ తప్పించుకోవచ్చు. నెమ్మదిగా ఫైర్ ఇంజిన్ వస్తుంది, లేదంటే దుప్పట్లు తెచ్చి ఏదో కప్పేసి జనాలు లాగి ఏదో చేస్తాము. ఇది మనకు సమయం ఇవ్వదు, స్ప్లిట్ సెకండ్ లో మొత్తం అది బ్లాస్ట్ అయిపోతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా దాదాపు 15 మంది దాకా చనిపోయారు. కాకపోతే ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అయితే వాళ్ళ కలెక్టర్స్నో లేకపోతే ఏ ఎమ్మెల్యేస్నో పంపిస్తారు, అక్కడికి పంపించి మీరు చూసుకోండి అంటారు. అలా కాకుండా ఆయన వ్యక్తిగతంగా స్వయంగా వచ్చి పర్యవేక్షించి ఓదార్చి వాళ్ళందరినీ బాధితులను ఓదార్చి వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులంతా అరేంజ్ చేసి ఆయన అంత చంద్రబాబు నాయుడు గారు ఇలా అంత పర్సనల్ గా తీసుకుని ఆయన వచ్చి చేయడం అనేది చాలా హర్షణీయమైనటువంటి విషయము. సో అలాగనే ఈ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా అసలు అది జరగకుండా నివారించడానికి ఏం చేయాలి? ఇప్పుడు ఆ కుటుంబాల ఖరీదు అంతేనా సార్, మన డబ్బులు తిరిగి తీసుకురాలేము సార్. ఎన్నో ఇప్పుడు వాళ్ళందరికీ చచ్చిపోయిన మనుషులు బట్టి ఇన్ని లక్షలని ఒక్కొక్కరికి ఇవ్వాల్సి వస్తుంది. దానికన్నా ప్రికాషనరీ మెజర్స్ అంటే జాగ్రత్తలు ముందుగానే ఏంటి, ఎలా ఉంది ఇది ఏమన్నా, దీనికి ఏమన్నా ఒక సర్వీసింగ్ అవసరం ఉందా, లేకపోతే ఇందులో ఏదన్నా ఒక డ్యామేజెస్ ఉన్నాయా, ఓల్డ్ అయిపోయిన వాటిని తీసేసి కొత్తవి పెట్టడము, ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా, లేకపోతే అవి అక్కడ కాకుండా ఇంకెక్కడైనా పెట్టించి మనుషులకు దూరంగా ఏదైనా పెట్టిస్తే ఏమన్నా కనెక్టివిటీ అరేంజ్ చేయొచ్చా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కంపెనీ ఓనర్స్ ఆలోచిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది సార్. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు షిఫ్ట్ టైమింగ్స్ అప్పుడే షిఫ్ట్ చేంజ్ అనమాట. అంటే అక్కడ ఉన్నాడు, సెకండ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఛార్జ్ తీసుకున్నారు బట్టండి. అంత కోలాహలంగా అంతమంది ఎక్కువ మంది చనిపోవడానికి కారణం ఏంటంటే ఆ షిఫ్ట్ చేంజ్ అయ్యేటప్పుడు జనాలు ఎక్కువ మంది ఉంటారు, అందువల్ల ఒక 15 మంది చనిపోవడం అయింది, కొంతమంది గాయాలు అయినాయి. సో ఇంత మేజర్ గా మీరు అన్నట్టు ఇంత మేజర్ డేంజర్ అంటే మామూలుగా అతను ఇంకో టైం అనుకోండి ఇంత డేంజర్ ఉండదు, లాస్ జరగకపోను. వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, జనరల్ గా నాకు అర్థమైంది అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ షిఫ్ట్ డ్యూటీ తీసుకుంటారు. వాళ్ళమ్మ ఇదేన్ని చెప్పేస్తుంటారు. ఇలా చెప్పి అందరూ కూడా ఒకేసారి గుంపులో ఉండటం వల్ల అలా జరిగింది అనమాట. ఒక్కసారే పేలుడు సంభవించింది. అది మనకు సమయం ఇవ్వదు, నేను పేలుతున్నాను రెడీగా ఉండని సమయం ఇవ్వదు. అది టక్కని పేలిపోయేసరికి ఎక్కడ ఆ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళ మొత్తం ఒక 15 మంది దాకా చనిపోయారు, చాలా మంది గాయాలు అయినాయి. సో అవన్నీ మన ప్రభుత్వం చట్టపరమైన చర్య, అది మొత్తం చర్యలు తీసుకుంటుంది. గ్లోబలైజేషన్ అంటే ఇప్పుడు పారిశ్రామికీకరణ జరిగినప్పుడు అంటే జనాభా పెరుగుతున్నప్పుడు కూడా కొన్ని ఉద్యోగాలు సృష్టించవలసి వస్తుంది, అలాగే కొన్ని పరిశ్రమలు రావాల్సి వస్తుందండి. దాంట్లో కొన్ని డేంజర్గా ఉండేవి కూడా ఉంటాయి, ఎందుకంటే మానవాళ్ళకి కావాల్సిన మందులు ఎన్ని తయారీగా కావాలి కదా సార్. అలా అనేసి పర్మిషన్ ఇవ్వకుండా కుదరదండి ఇది. అవును, కాకపోతే ఏంటంటే ఇటువంటి అది జరగకుండా ఇక ముందు ఇటువంటి ఫ్యాక్టరీలో ఫార్మాస్యూటికల్స్ అవ్వచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. హాస్టల్స్ అంటే నాకు గుర్తుకొచ్చింది సార్, ఆ పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత భోజనాలు పంపిస్తారు వాళ్ళకి, మిగిలిపోయిన అనుకోండి ఏమన్నా మేమేదో ఉద్ధరిచ్చేసాము గొప్పగా చెప్తారు. ఏమంటే మా పెళ్లికి దాదాపు మేము 1000 మంది చేయించామండి, 600 మంది వచ్చారు, 400 మంది భోజనం మిగిలిపోతే మేము హాస్టల్ కి పంపించామంటారు. చుట్టుపక్కల ఉన్న అనాథాశ్రమాలకి
కొంతమంది హాస్టల్స్ కి పంపించామంటారు. ఉమ్, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ పంపిస్తున్నారు? మీరు ఎన్ని గంటల తర్వాత పంపిస్తున్నారు ఆ ఫుడ్? ఉమ్, అది పర్ఫెక్ట్ గా వాళ్ళు తినగలిగే ఫుడ్డేనా? అవునండి. అంటే మీరంతా తినేసి తెల్లవారిపోయిన తర్వాత అది బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళకి పంపిస్తున్నారు అనుకోండి, డేంజర్ అవుతుందండి అది. వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవుతుంది. అంటే ఇవాళ ఈవినింగ్ అంటే రాత్రి 10 గంటలకు ఎప్పుడు పంపించారు అనుకోండి, అదేం చేస్తారు వాళ్ళు మర్నాడు పెడతారు. మర్నాడు అప్పటికే పొద్దున్న food 9 poison ఎప్పుడు పెడతారు, అప్పటికే 11 గంటలు అయిపోద్ది. ఉమ్, అంటే ఆ ఫుడ్ స్టేటస్ ఎలా ఉంటుంది? మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టి చేసి ఉంటారు వాళ్ళు రాత్రి అంటే. అవునండి. సో ఆబ్వియస్లీ 1 డే అయిపోతుంది, 24 hours అయిపోయింది. 24 అవర్స్ అయిపోతుంది. ఆ ఫుడ్ మరి తినడం వల్ల వీళ్ళు ఏం చెప్పుకుంటారు? మేము పంపించాము అనాథ శరణాలయానికి, ఉమ్, లేకపోతే మన హాస్టల్కి పంపించాము, మేము హ్యాపీ, మాకు మంచి పుణ్యం దక్కుతుంది. పుణ్యం కాదు, ఉమ్, అక్కడ ఏమైనా వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయింది అనుకోండి, ఉమ్, ఆ మొత్తం ఆ శాపాలు కూడా మనకే వస్తాయి పంపించినందుకు. అవునండి. సో నాకు హాస్టల్ అంటే ఆ విషయం చెప్పాలనిపించింది సార్. సో మనం పెట్టేటప్పుడు కూడా ఉమ్, ఎవరికైనా ఫ్రెష్ ఫుడ్ పెట్టాలి. అదండి. మనం దానం చేసినా కూడా మనం తిని ఏం తింటామో, ఉమ్, మనం ఎంత ఫ్రెషెస్ గా, మనం ఇప్పుడు అన్నం వండుకుంటాం సార్, అవునండి. కొంచెం చల్లబడితేనే అన్నం తిని మళ్ళీ వండుకొని తింటాం. అవునండి. అలాంటిది వాళ్ళకి పంపించేటప్పుడు కూడా మంచి ఆహారం పంపిస్తే దానికి సంబంధించినటువంటి మంచి పుణ్యం మనకి దక్కుతుంది. అదండి. ఇదండి మనోజ నామాల మేడంతో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం సార్.